రాష్ట్రానికి మరో 4 రోజులు రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. దీంతో ఇవాళ కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో హెచ్చరికలు జారీ చేసింది. కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలకు ఛాన్స్ ఉండటంతో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వెదర్ అధికారులు. ఇక 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందన్నారు. ఇక ఆదిలాబాద్, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి జిల్లాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఎల్లో అలర్ట్ జారీ చేసినట్లు తెలిపారు. దీనిపై మరింత సమాచారం వాతావరణ శాఖ డైరెక్టర్ నాగరత్నంతో కల్పన ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 2 రోజుల నుంచి మనకు భారీ వర్షాలు నమోదవుతా ఉన్నాయి. ఇక నిన్న చూసుకున్నట్టయితే చాలా ప్రాంతాల్లో మనకు భారీ వర్షాలు ఇటు జిల్లాలతో పాటు హైదరాబాద్ వ్యాప్తంలో కూడా దంచి కొట్టిందని చెప్పుకోవచ్చు. దాదాపు ఇప్పటికే చూసాము నగర వ్యాప్తంగా భారీ వర్షం కూడా నమోదైంది. మరి రానున్న రోజుల్లో వర్షపాతం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, తెలంగాణ రాష్ట్రానికి భారీ నుంచి అతి భారీ వర్షాలకి ఏమైనా ఛాన్స్ ఉందా లేదా తెలుసుకుందాం. మనతో పాటు వాతావరణ శాఖ గత గడిచిన 24 గంటల్లో చూసుకుంటే గనక భారీ అతి భారీ వర్షాలు కొన్ని చోట్ల నమోదవటం జరిగింది. ఎక్కువగా కూడా మెదక్ జిల్లాలో 12 నుంచి 11 సెంటీమీటర్ వరకు కూడా నమోదవటం జరిగింది. సిద్దిపేట, రంగారెడ్డి, సూర్యాపేట ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు అవి నమోదవటం జరిగింది. హైదరాబాద్ కి సంబంధించి దాదాపు నిన్న రాత్రి సమయంలో భారీ వర్షం నమోదైంది. ఇటు హైదరాబాద్ కి సంబంధించి ఎన్ని సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది మ్యామ్? 10-11 సెంటీమీటర్ల వరకు కూడా నమోదవటం జరిగింది సౌత్ జిహెచ్ఎంసీ ఏరియాలో. రానున్న రోజుల్లో దాదాపు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఇటు రాష్ట్రానికి భారీ అతి భారీ వర్షాలకి ఏమైనా ఛాన్స్ ఉందా మ్యామ్? ఈ రోజు చూసుకుంటే మనకి తెలంగాణ రాష్ట్రంలో ఆరెంజ్ వార్నింగ్స్ అవి జారీ చేయడం జరిగింది. ఎక్కువగా కూడా ఉత్తర జిల్లాలైనటువంటి కొమరంభీం, మంచిర్యాల్, జగిత్యాల్, నిజామాబాద్ ప్రాంతాలకి ఆరెంజ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. మిగతా ఉత్తర జిల్లాలైనటువంటి ఆదిలాబాద్, నిర్మల్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి ప్రాంతాల్లో కూడా భారీ వర్ష సూచనలు ఎల్లో వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. అట్లాగే రానున్న 4-5 రోజుల వరకు కూడా చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, అట్లాగే ఈ ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కూడా ఈ రోజు నుంచి 5 రోజుల వరకు కూడా కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాలి తీవ్రత దక్షిణ మధ్య జిల్లాల్లో చూసుకుంటే 40 నుంచి 50 కిలోమీటర్లు, ఉత్తర జిల్లాల్లో చూసుకుంటే 50 నుంచి 60 కిలోమీటర్ ప్రతి గంటకు వీచే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇటు బంగాళాఖాతంలో కావచ్చు, అరేబియన్ సీలో కావచ్చు ఏం కొనసాగుతున్నాయి, దాంతో పాటు నిన్న అల్పపీడనంగా మారుతుందని చెప్పారు. సో ప్రజెంట్ వాటి స్టేటస్ ఏ విధంగా ఉంది మేము? ప్రస్తుతం ఉన్నటువంటి సిస్టమ్స్ ఏదైతే ఉన్నాయో ఈస్ట్ సెంట్రల్ అరేబియన్ సీలోని దాన్ని ఆనుకుని ఉన్నటువంటి కొంకన్ గోవా ఆఫ్ ది కోస్ట్లోని ఒక అల్పపీడనం ఈరోజు ఉదయం ఫామ్ అవటం జరిగింది. దాని అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కూడా ప్రస్తుతం కొనసాగుతుంది 5.1 కిలోమీటర్స్ ఎత్తు వరకు. అట్లాగే రానున్న 36 గంటల్లో ఇది మరింత బలపడి ఒక వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత ఇది మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం నుండి ఉత్తర తెలంగాణ వరకు ఒక ద్రోణి ఉంది. ఆ ద్రోణి ప్రభావం వల్లే మనకు తెలంగాణలో రానున్న 5 రోజుల వరకు కూడా కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అయితే 27వ తారీఖుకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మరి ఒక అల్పపీడనం కూడా ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్రస్తుతం ఏదైతే కొనసాగుతుందో అల్పపీడనం అది మరింత బలపడే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఒకవేళ వాయుగుండం తీవ్ర వాయుగుండంగా ఏర్పడితే తెలంగాణ మీద ఏ విధంగా ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది? ఏ రోజుకి ఆ రోజు మానిటర్ చేస్తున్నాము. ఈ రోజు చూసుకుంటే మనకి కొంకన్ గోవా కోస్ట్ లో ఉంది, మహారాష్ట్ర నుంచి ఇక్కడ వరకు మనకి ఆ ఫ్లో ఆఫ్ రెయిన్ ఉండటం వల్ల ఆల్రెడీ మహారాష్ట్రలో హెవీ రెయిన్ ఫాల్స్ అవి నమోదవుతున్నాయి ఘాట్ ఏరియాస్లోని. అది మనకి తెలంగాణకు కూడా సాయంత్రం రాత్రికి అయ్యేసరికి ఇటువంటి ప్రభావం ఉండే అవకాశం ఉంది. అట్లాగే రానున్న 4-5 రోజుల వరకు కూడా మోస్తారు వర్షాలు కూడా కురిసే అవకాశం ఉంది. ఓకే మ్యామ్. సో ప్రజెంట్ చూసుకున్నట్టయితే ఇటు ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతా ఉన్నాయి, దాంతోపాటు రానున్న రోజుల్లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది మ్యామ్? ఉష్ణోగ్రతలు రానున్న 5 రోజుల వరకు కూడా 36 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ మధ్యలో, కొన్ని చోట్ల 1-2 చోట్ల 36 కన్నా తక్కువగా కూడా నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే మ్యామ్. సో అంటే మే అనగానే మనకు అత్యంతకంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉంటాయి. కాకపోతే మే స్టార్టింగ్ నుంచి కూడా మనకు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతా ఉన్నాయి. సో ఇప్పటితో ఎండాకాలం ముగిసినట్టుగానే చెప్పుకోవచ్చా మ్యామ్? అంటే ఇంకా మనకి వేచి ఉండాలి, ఇంకా ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ కాలేదు. సో ఆన్సెట్ ఆఫ్ మాన్సూన్ అయిన తర్వాత మనకి విండ్స్ స్పీడ్ ఎట్లా ఉంది, మాయిశ్చర్ అనేది ఇన్కర్షన్ ఎట్లా ఉందో చూసి దాన్ని బట్టి మన టెంపరేచర్స్ అవి కూడా చెప్పుకోగలం. ప్రజెంట్ ఈ నైరుతి ఋతుపవనాలకు సంబంధించి స్టేటస్ ఏ విధంగా ఉంది, దాంతోపాటు కేరళకి ఎప్పుడు తాకే అవకాశం ఉంది మ్యామ్?
నైరుతి ఋతుపవనాలు ప్రస్తుతం చూసుకుంటే విండ్స్ అవి కూడా ఫేవరబుల్ గా 2-3 రోజుల్లో ఉండే అవకాశాలు ఉన్నందున కేరళ తీరాన్ని ఒక 2-3 డేస్ లో తాకే అవకాశాలు కనిపిస్తున్నాయి. అట్లాగే దక్షిణ అరేబియా సముద్రం మొత్తం అంతా, తమిళనాడు, మాల్దీవ్స్, కొమరిన్ ఏరియా, దక్షిణ బంగాళాఖాతం, అట్లాగే మధ్య బంగాళాఖాతం, అట్లాగే ఉత్తర బంగాళాఖాతంలో కూడా ఇవి ప్రవేశించే అవకాశాలు కనిపిస్తున్నాయి రానున్న 2-3 డేస్ లో. ఓకే మ్యామ్, ఇటు జిల్లాలకు సంబంధించి భారీ అతి భారీ వర్షాల నేపథ్యంలో అక్కడున్న యంత్రాంగానికి కావచ్చు, అధికారులకు కావచ్చు, రైతులకు కావచ్చు ఎట్లాంటి సూచనలు, హెచ్చరికలు జారీ చేశారు మ్యామ్? ఎప్పటికప్పుడు కూడా ఇన్ఫర్మేషన్ చేంజెస్ ఏమైనా ఉంటే కనుక ఈ రోజు మిడ్ డే ఫోర్కాస్ట్ ప్రకారంగా ఇన్ఫర్మేషన్ ఆరెంజ్ వార్నింగ్స్ అవి జారీ చేయటం జరిగిందని కూడా చెప్పడం జరిగింది ఆల్రెడీ. ఎస్డిఎంఏకి కానీ అదే విపత్తుల విభాగానికి కానీ అధికారులకు కూడా ఫోన్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ జారీ చేయటం జరిగింది. అట్లాగే చూసుకున్నట్లయితే డిఏఓస్, డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్కి, అట్లాగే ఎంఏఓస్కి, ఏఓస్ కూడా ఇన్ఫర్మేషన్ వాట్సాప్ ద్వారా, అది మెయిల్స్ ద్వారా, వెబ్సైట్ ఒకటి ఉంది మాకు ఇంటర్నల్ గా, అందులో కూడా ఇన్ఫర్మేషన్ పెట్టడం జరిగింది. జిహెచ్ఎంసీకి సంబంధించి కూడా నిన్న రాత్రి కూడా అంటే మధ్యాహ్నం నుంచి ముసురు మోస్తారు వర్షం కనిపించి రాత్రి ఒక్కసారి సమయంలో మనకు భారీ వర్షం కూడా నమోదైంది. ఈ రోజుకు సంబంధించి జిహెచ్ఎంసీలో ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, దాంతోపాటు ఏ ప్రాంతాలలో అధిక ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది మ్యామ్? ఈ రోజు జిహెచ్ఎంసీలో మనకి సాయంత్రానికి కానీ రాత్రికి కానీ మోస్తారు వర్షాలు కురిసే అవకాశాలు ఉంటాయి. ఓకే మ్యామ్, ఏ సైడ్ ఈ వర్షాలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది? దాంతోపాటు జిహెచ్ఎంసీకి కావచ్చు, డిఆర్ఎఫ్ బృందాలకు, మాన్సూన్ బృందాలకు ఎట్లాంటి హెచ్చరికలు జారీ చేశారు? ఆల్రెడీ మనము ఈ జిహెచ్ఎంసీ ఏరియాకి వార్నింగ్స్ అవి ఇవ్వటం జరిగింది. సో ఎక్కువగా కూడా ఉత్తర జిహెచ్ఎంసీ ఏరియా, పశ్చిమ జిహెచ్ఎంసీ ఏరియాలో ఉండే అవకాశం. ఓకే మ్యామ్, సో రాడార్ కి సంబంధించి ఏమైనా క్లౌడ్ మూవ్మెంట్ ఉందా? ప్రజెంట్ ఎక్కడెక్కడ వర్షంకి సంబంధించి క్లౌడ్ మూవ్మెంట్ ఉంది మ్యామ్? ప్రస్తుతానికి చూసుకుంటే ఎక్కువగా కూడా నిజామాబాద్, కామారెడ్డి ఇట్లాగా ఈ క్లౌడ్, పెద్దపల్లి అటువైపు కదలికలు కనిపిస్తుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సో చూస్తుండగా ఓవరాల్ గా చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా మరో 4 రోజుల పాటు అయితే వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఈ రోజు మాత్రం పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ నేపథ్యంలో పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. మరికొన్ని జిల్లాల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఇటు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. ఇక ఓవరాల్ గా చూసుకున్నట్టయితే జిహెచ్ఎంసీలు కూడా మోస్తారు నుంచి వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. ఓవరాల్ గా చూసుకున్నట్టయితే మరో 4 రోజుల పాటు కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవి వెదర్కి సంబంధించిన అప్డేట్స్. కెమెరా పర్సన్ శ్యామ్తో కల్పన, V6 న్యూస్, హైదరాబాద్.